జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. బంగారు పాము కృష్ణరాయికి దిష్టి పెట్టి ముక్కలు చేశారు స్వామి. ఏంటి కంప్లైంట్ ఇస్తున్నావా, కాంప్లిమెంట్ ఇస్తున్నావా? ఎక్కడి నుంచి వచ్చిందో చెప్తున్నాను అత్తయ్య. అవసరం లేదు నైని, వారికి అన్ని విషయాలు తెలుసు. ఇలా ఇవ్వు తిలోత్తమా. మళ్ళీ తిరిగి చేయాలి గురుగారు. మరి రే, విభూతి రాసుకునేవారు బంగారం ఏం చేసుకుంటారు? చూసిస్తారంతే. దీన్ని బయటకు తీస్తున్నారని తెలిసి నాగుపాము కాటేయడానికి ఇక్కడికి రాలేదా? రాలే స్వామి. వచ్చింది. ఎప్పుడమ్మా? నేను గీసిన గీత దాటి ముందుకు రాలేక నాగయ్య వెనక్కి వెళ్ళిపోయాడు. పోనీలేక మొత్తానికి సర్పగండమైతే పోయింది కదా. పోలేదు. కాటేయడానికి మళ్ళీ వస్తుందా స్వామి? ఓరి నాయనో, ఆదమర్చి పడుకున్నప్పుడు వచ్చి బొట్టన వేలు చప్పరించిపోతే ఇంకేమైనా ఉందా? పాములు పగబడతాయంటారు. ఈరోజు వాటి టార్గెట్ మిస్ అయితే ప్రయత్నం మనం వినే ఉంటాం, ఎన్ని జన్మలెత్తినా ప్రతీకారం తీర్చుకునేదాకా వదలవు అని. సో ప్రిపేర్ అయి ఉండాలి. గురువుగారు, ఒక ధర్మ సందేహం అడగొచ్చు. కృష్ణరాయిని ముక్కలయ్యేలా చేసిన నన్ను కాటేస్తుందా? బూర ఊదిన నన్ను కాటేస్తుందా? మీ ఇద్దరిలో ఎవరిని కాటేయదు. అమ్మయ్యా, బ్రతికించారు. కాటేశాక ఎలా బ్రతికించుకోవాలి స్వామి? అంత ఆరాటం ఎందుకక్క? అప్పుడు చూసుకోవచ్చులే. నీ అంత తేలిగ్గా మేము తీసుకోలేవే సుమ్మి. పెద్దలుడు వదిన వాళ్ళిద్దరిని తప్పించి మిగిలిన వాళ్లలో ఎవరిని కాటేస్తుందో తెలీదు. నాగయ్యను ఆపగలవు కాని కాలనాగును ఆపలేవు నైని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.